things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథం అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ముందుగా మనమందరము పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవముతో మర్యాదతో మనము లేచి నిలబడి దాన్ని చదువుదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డలైన మేమందరము నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాము. నీతో సహవాసము చెయ్యటానికి, నీ స్వరము వినటానికి. ఆ రోజు చల్లబోట జామున సర్వోన్నతుడైన దేవుడు సింహాసనాన్ని వదిలి ఆ ఏదెను తోటలో ఉన్న ఆదాము అవ్వల యొద్దకి ఏ విధముగా వచ్చి సహవాసము చేసి ఉన్నాడో, అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడా నీ ప్రియమైన వధువు దగ్గరికి వచ్చి సహవాసము చేయునుగాక. నీ కృప ఈమె మీద ఉండునుగాక. తిరిగి ఏదేను వన సహవాసం మాకివ్వండి ప్రభువా. ఆ కోల్పోయిన ఆ సహవాసం, దేవునితో సాంగత్యం, దేవునితో సహవాసం తిరిగి మేము పొందుకొందుముగాక. నీ కృప మాకివ్వండి ప్రభువా. అపవాది వచ్చి దేవుని నుండి ఆదాము అవ్వలని దూరపరిచాడు. అయితే ప్రభువా, దేవుడే మరి తిరిగి తన బిడ్డలను తన యొద్దకు తీసుకొని రావటము కొరకు ఒక ప్రణాళిక రచించి దాని ప్రకారముగా ఆయనే బలి అయి, ఆ గొర్రె పిల్లగా వచ్చి బలి అయి, ఆ యొక్క గొర్రె చర్మము తీసి వారికి చొక్కాలుగా కుట్టించి వారి దిగంబరత్వాన్ని కప్పి ఉన్నాడు. ఒక తండ్రిగా తన బిడ్డల కొరకు ఏమి చెయ్యాలో అది చేసి ఉన్నాడయ్యా.
తన బిడ్డలు నశింపవుతుంటే రక్షించటానికి తన అమూల్యమైన ప్రాణమును పెట్టి ఉన్నాడయ్యా, విమోచించి ఉన్నాడయ్యా. తన కుటుంబము నాశనం అవ్వకూడదని తిరిగి తన కుటుంబం జీవంలోకి రావటానికి, నిత్యత్వంలోకి వెళ్ళటానికి ఆయన అమూల్యమైన ప్రాణమును పెట్టి ఉన్నాడు ప్రభువా. ఓ దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయములో నీతో సహవాసం గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నాము. లోకములో ఎన్నో ఉండొచ్చు, వ్యాపారాలు, ధనము, సంపాదనలు, లోకములో ఆనందమిచ్చే ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటికంటే కూడా నీతో సహవాసం అనేది చాలా విలువైనది. అది దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది, మాకు సంతోషాన్ని ఇచ్చేది, మమ్మల్ని ఆనందింపజేసేది, మాకు దేవునితో ఐక్యమయ్యేలాగా చేసేది ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద మాట్లాడండి ప్రభువా. ఆ యొక్క నాయన అయ్యా, నిజముగా నాయన 1000 సంవత్సరాలైన ఆయన ముఖాన్ని చూస్తూ ఉండాలని భక్తుడు ఎలాగా కోరుకున్నాడో ప్రభువా, మేము అలాగే నీ వైపే చూస్తున్నాము ప్రభువా. మాకు సహాయము నీ వద్ద నుంచే. మేము నాయన లోక సంబంధమైన వాటి గురించి అడగటం లేదు ప్రభువా. మాకు యేసుతో సహవాసము కావాలని, వాక్యము అయిన క్రీస్తుతో మాకు సాంగత్యము కావాలని, ఆయనతో నాయన మేము ఎల్లప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాము ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. అయ్యా, నీ అమూల్యమైన కృపకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, నీ కృపతో మమ్మల్ని నింపమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి చాలా అద్భుతమైన వర్తమానం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే వధువు పైకి కొనిపోబడుతుంది. ప్రైజ్ లార్డ్. 4వ అధ్యాయంలో కొనిపోబడిన వధువు 19వ అధ్యాయములో తిరిగి మరలా భూమి మీదకి తిరిగి వస్తా ఉన్నది. మరి 4వ అధ్యాయం అంటే ఎత్తబాటు యొక్క అధ్యాయం. మరి ఎంతమంది ఎత్తబాటును ప్రేమిస్తున్నారు? ఎంతమంది భూమిని విడిచి ఎత్తబాటులో వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ శ్రమల్లో ఉండకుండా మరి తప్పించుకోవాలనుకుంటా ఉన్నారు? మరి తప్పించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ వర్తమానం మీకోసమే. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మీరు చూచినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం ఏమైనదంటే ఏమని సెలవిస్తుందో చూడమ్మా. 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకి 2 పదాలు కనపడుతున్నాయి. సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి. ఈ యొక్క రెండిటిని ఎవరు పోలి ఉన్నాడంటే ఆసీనుడైన వాడు పోలి ఉన్నాడు. ఇంతకీ ఆసీనుడై ఉన్నది ఎవరు? సింహాసనం మీద యేసుక్రీస్తై ఉన్నాడు. క్రీస్తై ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 62వ పేరా గనక మీరు తీసినట్లయితే కొంచెం లేఖనాలు ధ్యానం చేద్దాం. పిల్లలని గొడవ చేయనీయకుండా చూసుకోండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అంశమును మనం మాట్లాడబోతున్నాం.
ఆయన ఎలాగు తన మహిమలో ఆసీనుడై ఉన్నాడో చూడాలని మీరంతా ఇష్టపడుచున్నారా అని క్వశ్చన్ మార్కు పెడుతున్నాడు. ఎవరిని చూడాలనుకుంటున్నారండి? ఎవరిని? ఆసీనుడైన వాడు తన మహిమలో ఆసీనుడైన వాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ప్రజలారా, 2000 సంవత్సరాల క్రితము సిలువ వేయబడిన యేసును కాదు ఇక్కడ చెబుచున్నది, మహిమలో ఆసీనుడై ఉన్నవాడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? మీరు చూస్తే ఆయన ఎలాగు తన మహిమలో ఆసీనుడై ఉన్నాడో చూడాలని మీరంతా ఇష్టపడుతున్నట్లయితే ఒక్కసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము వైపు తిరుగుదాం. 10వ వచనం. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలియున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరేం చూడాలనుకుంటున్నారు? ఆసీనుడైన వాడును చూడాలనుకుంటున్నారు. మీరు ఆసీనుడైన వాడును చూడాలనుకున్నట్లయితే యోహాను ఆత్మవశుడై ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయాడు. యెరూషలేమను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఎవరు ఆ పట్టణము అంటే పెండ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె ఆ పట్టణం. మీకు 9వ వచనములో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే 21:2లో ఏముందో చూడమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరించబడుతుంది. హల్లెలూయా. ఏంటది? పరిశుద్ధ పట్టణం. నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆ పట్టణము ఎవరయ్యా అంటే పెళ్లి కుమార్తె. నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణం ఎవరో కాదు. పట్టణం అనేదానికి చేబ్రోలు పట్టణమో గుంటూరు పట్టణమో కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భార్య అయి ఉన్నది. గొర్రె పిల్ల యొక్క భార్య అయి ఉన్నది. అందుకే 9వ వచనం ఏం చెప్తుంది? అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలలో ఒకడు వచ్చి
ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను. ఇప్పుడు 7 పాత్రలు పట్టుకొని ఉన్నారు 7 దూతలు. ఇక్కడ యోహాను నిలబడి ఉన్నాడు. యోహానికి 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలలో ఒక దూత యోహానికి చూపిస్తున్నాడు. ఇంతకీ యోహానికి చూపిస్తున్న దూత ఎవరు? ఈ 7 ఒకడు. ఈ 7 ఒకడు. ఆ ఒకడు ఎవరు? ఆ బయలుపాటును పొందుకోవాలి. ఎత్తబాటు అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నేను యేసును నమ్మాను, బాప్తిజం తీసుకున్నాను, ఎత్తబడతాను. నో 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 నో. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు ఉంది అయ్యా. అవును, ఇది ప్రాసెస్. 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చి బాప్తిజం తీసుకున్నారు. వాగ్దాన దేశానికి వెళ్ళింది ఎంతమంది? 2. మిగిలిన వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు బాప్తిజం తీసుకోలేదా? వాళ్ళు మన్నాను తినలేదా? వాళ్ళు కొట్టబడిన బండలోనిది తాగలేదా? వాళ్ళు అగ్ని స్తంభాన్ని చూడలేదా? వాళ్ళు మేఘస్తంభాన్ని చూడలేదా? వారిని వెంబడించింది అగ్నిస్తంభం మేఘస్తంభం కాదా? అయినా గాని ఎందుకు వారు అరణ్యంలోనే రాలిపోయారు? దేవుడికి ఇష్టలుగా జీవించాల. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా దేవుడికి ఒకవేళ ఇష్టుడుగా ఇష్టురాలుగా జీవించకపోతే, ఆ మొదటి నిర్గమములో ఏ విధముగా యూదులు అరణ్యములోనే నాశనమయ్యారో నువ్వు కూడా నాశనం అవుతావు. అందుకని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. దేవుడికి ఇష్టుడుగా జీవించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవునికి లోబడు. ప్రజల చాలా బైబిల్ ఎలాగున్నది, మీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎట్లా అంటే అట్లాగా మనము ప్రవర్తించేదానికి కుదరదు. ప్రజల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అననీయ సప్పీరా ఆయన సన్నిధికి వచ్చారు. జాగ్రత్తగా లేరు వారు. కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి మా పొలం ఎంతకే అమ్మామన్నారు. అబద్ధమాడారు. అక్కడికక్కడే డెడ్ అయిపోయాడు అననీయ. తర్వాత సప్పీరా వచ్చింది. ఆ సప్పీరా కూడా ఆ భర్త నడిచిన బాటలో నడిచింది. ఆమె చనిపోయినది. ఇప్పుడే నీ భర్తను పాతి పెట్టారు, నిన్ను కూడా తీసుకెళ్లి పాతి పెడతారన్నాడు. ఆమెను కూడా తీసుకెళ్లి పాతి పెట్టారు. ప్రజలు దేవునితో ఆటలాడవద్దు. అందుకే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజల అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా మీరు చూచినట్లయితే మనం ఏం చూస్తా ఉన్నాము? గొర్రె పిల్ల యొక్క భార్యను. ఇక్కడ అమ్మ అది చదువు 9వ వచనం 21:9. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలు అన్నారు. దేవదూతలు కాదు, వాళ్ళు దూతలు. దూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను. ఎవరండి ఈమె? గొర్రె పిల్ల యొక్క భార్య. ఈమె ఎవరు? గొర్రె పిల్ల యొక్క భార్య. ఎక్కడి నుంచి వస్తుంది? 7 సంఘకాలాల్లో సిద్ధమవుతుంది. యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా 7 సంఘకాలాలు ఇవ్వబడ్డాయి. ఈ అన్య జనులలో 7 సంఘకాలాలలో గొర్రె పిల్ల యొక్క భార్య సిద్ధపరచబడతా ఉన్నది. ఆ దూత తీసుకొచ్చిన వర్తమానము ద్వారాగా 7 ఆత్మలు కలిగిన ఆయన. ఆ గొర్రె పిల్లకి 7 కన్నులున్నాయి. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలై ఉన్నాయి.
ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క సంఘకాలపు వర్తమానికుడి దగ్గరికి వచ్చి ఆ కాలపు వెలుగుని తీసుకొని వచ్చి ఉన్నది. వాళ్ళు వెలిగించబడి ఉన్నారు. ప్రతి కాలంలోనూ కూడా వెలుగున్నది. 7 సంఘ కాలాల్లో కూడా వెలుగున్నది. దేవుడి యొక్క వెలుగున్నది. ఆ వెలుగు ద్వారా తాను సిద్ధపరచుకుంటా ఉన్నది. ఈ కాలంలో కూడా దేవుడి వెలుగు వచ్చి ఉన్నది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలాగా చెప్పబడతా ఉన్నది. ఎఫెసీకి రాసిన పత్రిక తీయమ్మ అందరూ. గలతీలకు తర్వాత ఉంటదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇదే 2వ రాకడ యొక్క వర్తమానం. వధువుని మేల్కొల్పే వర్తమానం. 10 మంది కన్యకలు నిద్రిస్తున్నప్పుడు అక్కడ ఒక స్వరం వినబడినది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడని ఒక స్వరము వినబడినది. బుద్ధిగల కన్యక ఆ స్వరము విని మేల్కొని ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్వరము వచ్చిన దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, నిద్రించుచున్నా నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని దేవుడే చెబుతున్నాడు. ఈ కాలంలో ఎన్నికలో ఉన్న ప్రియబిడ్డల మీద దేవుడి యొక్క వెలుగు ప్రకాశించబడతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, విషయాలు పట్టుకుంటున్నావా? దేవుడి ఈ కాలంలో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? నిన్ను మేల్కొల్పటానికి ఒక వర్తమానం వచ్చి ఉన్నది. మృతుల్లో నుండి లేపటానికి ఒక వర్తమానం వచ్చి ఉన్నది. నిన్ను బ్రతికించటానికి ఒక వర్తమానం వచ్చి ఉన్నది. నిన్ను జీవముతో నింపటానికి ఒక వర్తమానం వచ్చి ఉన్నది. ఎంతమంది కాలపు వాక్యాన్ని ఎరుగుతున్నారు? ఈ గడియ వాక్యాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు? అందుకే ఇక్కడ అంటున్నాడు, సంగమా జాగ్రత్తగా పట్టుకో. 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 9వ వచనం ఇలా చెప్తుంది. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని యొక్క మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపించెను. ఇప్పుడు ఆయన కూడా దేవుని మహిమ గలవాడై ఉన్నాడు అక్కడ. ఈమె కూడా దేవుని మహిమ గలదై భూమి మీద ఉన్నది. ఇప్పుడు వర్షపు ధనస్సు మీకు సొగభాగమే కనబడుతుంది. ఆకాశంలో సొగభాగమే కనబడుతుంది. సొగభాగము ఈమె ఉన్నది, సొగభాగము ఆయనై ఉన్నాడు.
అది పూర్తి రెయిన్బో అయ్యున్నది. మరి ఆయన మహిమతో నింపబడినట్టుగానే ఈమె కూడా మహిమతో నింపుతున్నాడు. సంగమా, లోకములో వాటి వైపు చూడద్దు. లోకములో అల్పకాల పాప భోగాల వైపు చూడద్దు. దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి, దేవుని యొక్క ఉజ్జీవాన్ని పొందుకోవడానికి, ఆయన వెలుగును పొందుకోవడానికి ఆయన మీద మనసు పెట్టు. నీవు బ్రతుకుతావు. ఆయన మహిమతో నింపబడతావు. ఆయన మీద నువ్వు మనసు పెట్టకపోతే, ఆయన మీద మనస్సు పెట్టకపోతే మహిమతో నింపబడలేవు. ప్రజల మొదటి ఆజ్ఞ అది. యేసు చెప్పిన 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞే ఆయన మీద మనసు పెట్టని. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ ప్రభువుని ఆరాధించు అని. మొదటి స్థానము దేవుడికి ఇవ్వు అని. మొదటి ప్రిఫరెన్స్ నీ జీవితంలో దేవుడికి ఇవ్వు అని. నీ వ్యాపారానికో, ఉద్యోగానికో, లేకపోతే ఆ యొక్క లోక సంబంధమైన వాటికో కాదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వు. అప్పుడు దేవుడు నీ కుటుంబంలో కదిలాడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ 62లో అంటున్నాడు, హల్లెలూయా. ఇక్కడ గొర్రె పిల్ల భార్య. పరిశుద్ధ పట్టణం ఎవరండి? మీకు చూపించాను 21:2లో ఆ పరిశుద్ధ పట్టణం ఎవరు. ఇక్కడ 10వ వచనములో యోహాన్ని ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకుపోతున్నాడు. యెరూషలేమును పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. ఎవరామి? నీవు ఎవరో తెలుసుకోవాలంటే 2వ వచనం చెప్తుంది. ఆ పరిశుద్ధ పట్టణము ఎవరో కాదు. ఏమంటుంది? మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఆమె ఆ పరిశుద్ధ పట్టణం. ఈమె అయ్యున్నది, వధువే అయ్యున్నది, గొర్రెపిల్ల భార్య అయ్యున్నది. రేపొద్దున ఎత్తబడుతున్న వధువే పరిశుద్ధ పట్టణమై ఉన్నది. ఇప్పుడు ఆ పరిశుద్ధ పట్టణము మహిమ గలదై దేవుని యొక్క మహిమతో నింపబడతా ఉన్నది. అదే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అన్నాడు. మీకు కావాలా రిఫరెన్స్? 8వ అధ్యాయం 29వ వచనం. ఎట్లనగా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో. నువ్వు ఆ మహిమను కోల్పోయావు. తిరిగి ఆ మహిమను నువ్వు పొందుకోవటానికి తన కుమారుడు ప్రాణం పెట్టాల్సి వచ్చినది. పాపము చెయ్యటము ద్వారాగా ఆ మహిమ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినది, నీ నుండి వెళ్ళిపోయినది. ప్రజల నువ్వు 100%లో 1% కూడా ఉపయోగించటం లేదు. 1% కూడా మనసుని, మైండ్ని ఉపయోగించటం లేదు. డెడ్ అయిపోయింది అది. మీకు తెలుసా దేవుడి యొక్క ఆత్మ ఎలాంటిదో? ప్రజల మీరు గనక ఎరిగితే 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి కూడా ఏం జరిగిందో చూడగలడు. మరి మోషే చూడగలిగాడా లేదా?
జలప్రలయానికి ముందున్న వ్యక్తి, జలప్రలయం తర్వాత వచ్చిన వ్యక్తి మోషే? చెప్పండి మీరే. జలప్రలయానికి తర్వాత వచ్చిన వ్యక్తి. ఆదాము నుండి నోవాహు దాకా జలప్రలయం వచ్చేదాకా ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నోవాహుకు ముందున్న సంగతులు ఈ మోషే రాశాడా? ఎలా రాయగలిగాడు? దేవుని యొక్క మనస్సును ఎరిగి ఉన్నాడు, దానిని పొందుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ మహిమను మనము కూడా పొందుకోవాలని ఆశగా లేదా? అందుకే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాడు, ఆయన తన కుమారునితో సారూప్యము గలవాడగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారినే పిలిచెను. ఎవరిని పిలిచెనో వాడిని నీతిమంతునిగా మార్చెను. ఎవరిని నీతిమంతునిగా మార్చెనో వారిని మహిమ పరిచెను. చివరిదేంటి? మహిమ పరచుట. చివరిది మహిమ పరచుట. మహిమ పరచుటకు ముందు నిర్ణయం ఉన్నది. ఆ నిర్ణయము తర్వాత, ఆ ఎన్నిక తర్వాత, ఆ ముందు ప్రణాళిక తర్వాత, ఆ ప్రణాళికలో ఉన్నవారిని పిలుస్తా ఉన్నాడు. అందుకే దేవుడి యొక్క ముందు నిర్ణయములో, దేవుడి యొక్క ముందు ప్రణాళికలో అబ్రహాము ఉన్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు. నీవు నేను ముందు ప్రణాళికలో ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా ఎన్నుకోబడిన వారిని పిలుస్తున్నాడు. ఏర్పాటులో ఉన్న వాడిని పిలుస్తున్నాడు. ప్రజల్లా ఎవరిని ఎరిగాడు, నిర్ణయించాడు, వారిని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? వారిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. అంటే పాపాన్ని కడుగుతా ఉన్నాడు, నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు. ఆ కాలపు వర్తమానం అతన్ని నీతిమంతుడిగా చేస్తా ఉన్నది. ఈ కాలపు వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేస్తా ఉన్నది, మనల్ని నీతిమంతులుగా చేస్తా ఉన్నది. ఎవరిని నీతిమంతులుగా మారుస్తున్నాడో వారిని అక్కడ మీరు చూసారా అండి? నేను చూస్తాను. ఒకటి నిర్ణయించుట. ఒకటి ఫస్ట్ ఏంటండి? మీరు చూసారండి రోమిలకు రాసిన పత్రికలో 8:29 సహోదరుల జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో ఎరగటము ఒకటి, తర్వాత నిర్ణయించటము 2, నిర్ణయించిన వారిని పిలవటము 3, పిలిచిన వారిని నీతిమంతులుగా మార్చటము 4, నీతిమంతులుగా మార్చిన వారిని మహిమపరచటం 5. మొత్తం అక్కడ 5 కార్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటండి? ఒకటి ఎరగటం, ముందుగా ఎరగటం. హల్లెలూయా. 29లో చెప్పండి, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారిని నిర్ణయిస్తున్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించున్నాడో వారినే పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తా ఉన్నాడో వారినే నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఎవరిని నీతిమంతులుగా మారుస్తున్నాడో వారినే మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. మొత్తం అక్కడ ఎన్ని కార్యాలు ఉన్నాయి? 5 కార్యాలు. ఈ 5 కార్యాల ద్వారాగా వధువు వెళ్తుంది. ముందు నిర్ణయంలో ఉన్నది, ముందు సంకల్పంలో ఉన్నది, ముందు ప్రణాళికలో ఉన్నది, తర్వాత ఆ ప్రణాళికలో ఉన్న వారిని నిర్ణయించటం జరుగుతుంది. ఏ కాలంలో ఈ సహోదరి రావాలో,
ఏ కాలంలో ఈ సహోదరుడు రావాలో, ఈ సహోదరుడికి కాపరి ఎవరిగా ఉండాలో, దూత వర్తమానికుడు ఎవరిగా ఉండాలో అదంతా ముందు నిర్ణయమై ఉన్నది. మనము మార్టిన్ లూథర్ కాలంలో రాలేదు, మనము జాన్ వెస్లీ కాలంలో రాలేదు, మనము పౌలు గారి కాలంలో రాలేదు. భూమి మీదకి మనం ఏ కాలంలో వచ్చామంటే 7వ దూత కాలంలో, పక్షిరాజు కాలంలో. అంటే ఈ కాలంలో దేవుడు మనల్ని పంపించాడంటే ఈ కాలపు వర్తమానము కూడా ఎరిగేలాగా చేస్తాడు. ఎవరైతే ఆ కాలపు వర్తమానాన్ని ఎరుగుతున్నారో వారే నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. వారు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటున్నారు, అగ్ని బాప్తిజం పొందుకుంటున్నారు, వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. తర్వాత వారు మహిమపరచబడతారు. ప్రజల ఇక్కడ ఏం చూస్తున్నాడండి యోహాన్? ఏం చూస్తున్నాడు? పరలోక పట్టణము చూస్తున్నాడు. ఆ పరలోక పట్టణము మహిమ గలదై, అంటే మహిమ పరచబడినతం చూస్తున్నాడు. అది దేవుడి దగ్గర నుండి, పరలోకమందున్న దేవుని దగ్గర నుండి దిగివచ్చుట యోహానుకు చూపించాడు. దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నాలు పోలింది. ఏంటి నేను చూసినది? సూర్యకాంతము వంటి ఆ రత్నము గాని పద్మరాగము గాని పోలిన వాడు యేసు కదా. కానీ ఇక్కడ ఈమె కూడా, వధువు కూడా సూర్యకాంతాన్ని పోలియున్నది. యేసు సొగభాగమైతే ఈమె సొగభాగమై ఉన్నది. ఫుల్ రెయిన్బో అయి ఉన్నారు వాళ్ళిద్దరూ. అందుకే ఆయన ఒక పిరమిడు, ఈమె ఒక పిరమిడు, 2 పిరమిడుల యొక్క కలయిక. సంగమా, ఈ విషయాలు ఎంత ఆనందంగా ఉన్నాయో. హల్లెలూయా. సరే చూడండి, నేను మీకు కొంచెం చూపించేసి క్లోజ్ చేస్తాను. మీరంతా ఇష్టపడుచున్నారా? ఆయన ఎలాగూ తన మహిమలో ఆసీనుడై ఉన్నాడో చూడాలని మీరంతా ఇష్టపడుచున్నారా? ప్రకటన 21:10కి తిప్పుదామన్నాడు. త్వరగా మనము ఆయనని ఇక్కడ ఒకసారి చూద్దాం. మంచిది. 21:10 నుండి 11. మరియు ఆత్మవశుడైన నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నాలను పోలి ఉన్నది. పద్మరాగము వలె, స్ఫటికము వలె స్పష్టముగా. ప్రజల్లో ఇది ఎక్కడో చూసామే ఈ స్ఫటికము. ఈ స్ఫటికము మనం ఎక్కడో చూసామే. మీకు కావాలా స్ఫటికము? స్ఫటికము, స్ఫటికము. హల్లెలూయా. మీరు చూడండి 4వ అధ్యాయం చూడు. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. చూసారా స్ఫటికం? ప్రజల ఎవరామె? ఆయన భార్య. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది సామాన్యమైన విషయాలు కాదు, సామాన్యమైన వర్తమానం కాదు, అందరికీ అర్థమయ్యే ఈజీ సబ్జెక్ట్ కాదు. కడుపులో నొప్పి తగ్గింది మరియా అని చెప్పేవి కాదు, ఏయో కథలు చెప్పుకునేవి కాదు. ఇది లోతైన సంఘటనలు. ప్రకటన గ్రంథం అంటేనే సూచనలు గుర్తులతో ఉన్నది. ఇది అందరికి అర్థమయ్యే పుస్తకము కానే కాదు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంటే తప్ప, ఆ కాలపు వర్తమానికుడిని ఎరిగితే తప్ప ఈ గ్రంథంలో ఉన్న విషయాలు గ్రహించలేరు. నీ కాలపు వర్తమానికుడిని ఎవరో ఎరగాలి, ఆ వర్తమానికుడిని నువ్వు ప్రేమించాలి, ఆ వర్తమానికుడు చెప్పిన వర్తమానాన్ని నువ్వు విని ఉండాలి, నువ్వు దేవుడికి ఇష్టడుగా జీవిస్తా ఉండాలి. అప్పుడు ఆ గ్రంథాన్ని నీకు తెరుస్తాడు. ప్రకటన గ్రంథము 20 సార్లు చదివా పాస్టర్ గారు, 50 సార్లు విన్నా పాస్టర్ గారు, 100 సార్లు విన్నా కానీ నీకు తెలియదు. అంత గురుతులతో ఉంది. గొర్రె పిల్లకి 7 కొమ్ములు అంటాడు.
గొర్రె పిల్లకి 7 కన్నులు అంటాడు. అది వధించబడిన గొర్రె పిల్ల అంటాడు. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. మరి ఈ సంగతులన్నీ నీకు తెలియాలంటే దేవుడు పరిశుద్ధాత్మ కావాలి. సముద్రంలో నుండి ఒక కూరముఖం వస్తుంది అన్నాడు. భూమిలో నుండి ఇంకొక కూరముఖం వస్తుంది అంటున్నాడు. సముద్రం నుండి వచ్చిన కూరముఖానికి చావు దెబ్బ తగిలింది అంటున్నాడు. దానికి 10 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. 7 తలలు ఉన్నాయి అన్నాడు. మరి 10 కొమ్ములు, గొర్రె పిల్లకేమో 7 కొమ్ములు ఉంటే ఆ క్రూరముఖానికి 10 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. ఇంతకీ ఆ 7 కొమ్ములేంటి, ఆ 10 కొమ్ములేంటి? ఇక్కడేమో గొర్రె పిల్లకి ఎన్ని తలలు ఉన్నాయి? హల్లెలూయా. ఇక్కడ గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయి, క్రూరముఖానికేమో 7 తలలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇదేదో నువ్వు ఈజీగా చదువుకుంటా వెళితే అక్షరము చట్టుకుంటావు అంతే. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అక్షర రూపములో ఉన్న బైబిల్ను పట్టుకున్నావంటే నువ్వు చచ్చిపోతావు. ఆత్మ కావాలి దాన్ని నీకు అర్థం చేయటానికి. పరిశుద్ధాత్మ కావాలి. అందుకే నువ్వు పిహెచ్డి చేసినా, ఎల్ఎల్డీ చేసినా, థియాలజీ నేర్చుకున్నా, ట్రైనింగ్ చేసి వచ్చినా కానీ విషయాలు తెలియవు. దేవుడి దగ్గర నుంచి పంపించబడిన దూతరగా నువ్వు కలుసుకోవాలి. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను సంఘముల దగ్గరికి. మరి ఆయన యేసు పంపిన దూత ఎవరు నువ్వు కలుసుకోవాలి. అప్పుడే ఆ సంగతులు నువ్వు గ్రహించగలుగుతావు. యేసు పంపిన దూత ఎవరో తెలియకుండా ఈ సంగతులు ఎలా తెలుస్తాయి నీకు? అసలు ఈ విమోచన ప్రణాళికే తెలియదు. లోకముతో పాటు నశింపు అవటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. రక్షించబడటానికి చూడండి. రక్షించబడటానికి ప్రభువా నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుణ్ణి వేడుకోండి. దేవుణ్ణి వేడుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నాలను పోలి ఉన్నది. పద్మరాగము వలె స్ఫటికము వలె స్పష్టముగా. దాని యందలి వెలుగు 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 ఎవరు? వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తే. మరియు ఆ పట్టణమునకు సూర్యుడు అవసరము లేదు. సూర్యుడు చంద్రుడు అవసరము లేదు. ఎందుకనగా గొర్రె పిల్లయే అక్కడ వెలుగై ఉన్నది. గొర్రె పిల్లయే దీపమై ఉన్నాడు. సూర్యకాంత పద్మరాగపు రాయి. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యొక్క మహిమ తన సంఘమే. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యొక్క మహిమ ఎవరో కాదు, సంఘమే. మరియు ఆయనే మొదటివాడు. ఆయన ఏమై ఉన్నాడు? కాలమునకు ఆయనే ఆది అయి ఉన్నాడు. కాలమునకు కూడా ఆయనే అంతమై ఉన్నాడు. ఆయనే గోత్ర పెద్దలలో మొదటివాడు రూబేను. ఆ యొక్క గోత్ర పెద్దలలో కడపటివాడు ఆయనే బెన్యామీను. హల్లెలూయా. కాలాలలో 7 సంఘ కాలాల్లో ఎఫెస్ కాలంలో ఉన్న ఆత్మ ఆయనే. లవోదికీయ కాలంలో ఉన్న ఆత్మ కూడా ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయనే ఆది మరియు ఆయనే అంతం. ఆయనే ఏ, ఆయనే జెడ్. ఆయనే ఆది మరియు అంతము. ఉన్నవాడు ఆయనే, వచ్చువాడు ఆయనే. దావీదు వేరు ఆయనే, దావీదు చిగురు ఆయనే. వేకువ చుక్క ఆయనే, లోయలోని పద్మము ఆయనే, షారోను పుష్పము ఆయనే. ఆయనకు పరిశుద్ధ గ్రంథములో 400కు పైగా ఎక్కువ పేర్లున్నాయి. ఎవరికి? యేసుక్రీస్తుకి 400 పేర్లకు పైగానే ఉన్నాయి. ఆ పేర్లను ఎత్తి నువ్వు ప్రార్థించాలి. మరి ఎన్ని పేర్లు తెలుసు నీకు యేసుక్రీస్తు గురించి? 1 పేరా, 2 పేర్లా,
యేసుక్రీస్తు దేవుడే ఒకటే రా తెలిసేది, 400కు పైగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం కొన్ని వాటిల్లో. హల్లెలూయా. 400 కన్నా ఎక్కువ పేర్లు ఇవ్వబడ్డాయి ఆయనకి. కేవలం దాని గురించి ఆలోచించుము, ఆయనే అయ్యున్నాడు. మరియు ఇంకను తగ్గింపు కలిగి ప్రభు అయిన యేసు దేవుని మహిమకై పశువుల తొట్టెలో జన్మించాడు. ఏదైనాను అది వినయమే, వినయమే. దాన్ని గమనించుము. కారణం ఏమిటంటే అది నిజం. ఏదైనా పెద్దదై ఉన్నట్లయితే అది పేలిపోవుటకు సిద్ధముగా ఉన్న చొక్కా. కావున దానికై ఎటువంటి శ్రద్ధ ఇవ్వకము. పెద్ద పెద్ద వాటిల్లో ఏమి లేదు, అంత చిన్నాటిల్లోనే ఉన్నది. గమనించు, అది బలమైన గాలితో కూడుకున్నది మరియు దానిని ఏది చెయ్యలేదు. మంచిది. ఇప్పుడు ఆయన దృష్టికి ఆయన సూర్యకాంత పద్మరాగాలు పోలినవాడు. వెనుకకు తిరుగుదాం, మనకు కొద్దిగా సమయం ఉన్నది. మనం కలిగిలేమా? ఉన్నది, 40 నిమిషాల సమయం ఉన్నది. ఏస్కేలి 1కి మనము తిరుగుదాం. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం ఈ విషయం. చాలా లోతైన సబ్జెక్టు. మీరు ఈ లోతైన సబ్జెక్టు గ్రహిస్తారో ప్రార్థనాపూర్వకంగా ఉండండి, టేప్స్ వినండి. చాలా లోతైన సబ్జెక్టు. ఎస్కేల్ గ్రంథానికి తిరుగుతున్నాడు ప్రవక్త. మరి నిన్నటి కాల సమయంలో టేపు విన్న వాళ్ళు చేయొద్దండి. రాత్రి టేపు, రాత్రి మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద టేప్ పెట్టాం. విన్నాళ్ళు చేయొద్దండి. విన్నావా? ప్రజల దేవుడికి మహిమ కలుగును. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. అలా వింటుంటేనే, ఫాలో అయితేనే మీకు వర్తమానం టేకప్ అవుతుంది. ఈరోజు ఏం చెప్పాడు? మీరు ఇక్కడే కాదు, తెనాల్లో జరిగేది కూడా మీకు పంపించబడుతుంది టెలిగ్రామ్ యాప్లో. అందుకే టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వర్తమానాలు వినాలి. తెనాల్లో చెప్పే మీటింగ్, బయట కూటాలు ఎక్కడ జరిగినా కానీ టెలిగ్రామ్ యాప్లో పంపించబడుతున్నాయి. ఉదయకాలంలో మనము టేపు వింటున్నాం, టెలిగ్రామ్ యాప్లో పంపించబడుతున్నాయి. చేబ్రోలో జరుగుతున్న ఆరాధన టెలిగ్రామ్ యాప్లో పంపించబడుతుంది. ఒక్క టెలిగ్రామ్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వర్తమానాలు, పాస్టర్ గారు ఏమేం వింటున్నాడు, ఏమేం వర్తమానాలు చెప్తున్నాడు, ఏ ఊరికి వెళ్ళి వాక్యం అందించాడు, దాంట్లో ఏం ప్రశ్నలు అడిగాడు, అన్నీ మనం వివరంగా చూడగలం. నిన్నొక ప్రశ్న వేశాను, ఎమ్మటే విని పొద్దునే కాల్ వచ్చేసింది గుంటూరు నుండి రిప్కా సిస్టర్. పాస్టర్ గారు, నువ్వు టేబులో నిన్న వర్తమానంలో ఒక ప్రశ్న వేశావు కదా, దేవుడు ఐగుప్తుకి మోషేను పంపించాడు, మరి దేవుడే పంపించిన ఆ దేవుడే మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? దానికి ఆన్సర్ నాకు తెలుసు పాస్టర్ గారు, నేను చెప్తాను, ఫ్రీగా ఉంటే చెప్తానన్నది. సరే చెప్పని తర్వాత 1 గంట తర్వాత ఫోన్ చేసినప్పుడు చెప్పినది. దాని ఆన్సర్ దాని వెనకాల ఉన్నది అన్నాను. ప్రజలాడు, ఆమె నువ్వు బైబిల్లో ఉన్నదే చెప్పినది, అది అక్కడ కొద్దిగా ఉన్నదమ్మా, దాని వెనకాల అసలు ఆన్సర్ ఉన్నదన్నాను. ప్రజలాడు, కాబట్టి దాన్ని దేవుడు నాకు ఇచ్చేలాగా ప్రార్థన చేయని పాస్టర్ గారు అంది. మరి సంఘం చూసారా, ఏం పాస్టర్ గారు చెప్తున్నారో గమనించాలి, ఏ వర్తమానం ఫాలో అవుతున్నాడో పాస్టర్ గారు గమనించాలి. మరి నువ్వు నడవాలి. ఆనోకు నడిచాడు దేవుడితో. మరి సంఘంలో ఎంతమంది వాక్యంతో నడుస్తున్నాడు? పాస్టర్ గారు చెప్పిన వాక్యంతో ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఫాలో కానోళ్ళు మధ్యలో ఆగిపోయారు. బస్ స్టాండింగ్లో స్టాప్ పడిపోయింది. ఆడ బస్ స్టాండింగ్లో స్టాప్ పడిపోయింది. అక్కడ బఠానీలు వేడి చెరకాయలు వస్తే కూర్చొని తింటున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. ఆగిపోవద్దు, సాగిపోండి. ఆగిపోవద్దు, సాగిపోండి. ముందుకు నడవండి. ఆగద్దు, ఎక్కడ కూడా ఆగద్దు. వర్తమానము టెలిగ్రామ్ యాప్లో ఈ రోజు పాస్టర్ గారు ఏం చెప్పాడా, ఈ రోజు ఏ టేపు విన్నామా, పాస్టర్ గారు ఏ టేపు విన్నాడా అని ప్రతిరోజు చెక్ చేయండి, వినండి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా బలపరచబడకపోతే అప్పుడు అడగండి. మీరు ఖచ్చితంగా వింటా ఉండండి, ఆత్మీయంగా బలపరచబడతారు. మీ దగ్గర హ్యాండ్రైడ్ ఫోన్ లేదా హ్యాండ్రైడ్ ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 1 గంట, బ్రదర్ 1 గంట నేను నీ దగ్గర వర్తమానం వినడానికి వచ్చాం, పాస్టర్ గారు చెప్పింది పెట్టవా
అని అడగండి. అక్కడ ఆన్ చేయండి, అక్కడ పెట్టుకొని వినండి, కూర్చొని ప్రార్థన చేసుకొని మరలా ప్రశాంతంగా ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళండి. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దేవుడికి కేటాయించండి, అప్పుడు ఆత్మీయంగా బలపరచబడతారు. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఒక రోజు మొత్తంలో 1 గంట ఖాళీ దొరకదా? ఆ ఖాళీగా ఉన్న టైంలో దేవుడు వాక్యం వింటే ఎంత మేలు. లోకంలో ఉన్న కార్యాలతో గడిపే కంటే, హల్లెలూయా, ముచ్చట్లో గడిపే కంటే టేబుల్ వేసుకొని వింటే ఎంత ఆత్మీయంగా ఎదుగుతారు. దేవుడి సంగతులు మరి అందరు వినుకుడులో దీవించునుగాక.